హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. పెద్దమ్మ తల్లి. ఉప్పు నిల్వ చేసే డబ్బాలో అడుగున బ్లాంటింగ్ పేపర్ వేస్తే ఉప్పు తేమగా మారదు. అల్లం వెల్లుల్లి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కాగితంలో చుట్టి ఫ్రిడ్జ్లో ఉంచాలి. కొత్త బంగాళాదుంపలు ఉడికించేటప్పుడు 4 పుదీనా ఆకులు వేస్తే మట్టి వాసన రాదు. కరివేపాకు పొడి చేసేటప్పుడు అందులో వేయించిన నువ్వుల పొడి సరిపడినంత వేస్తే మరింత రుచిగా ఉంటుంది. పకోడీలు పూరీలు వేయించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తే నూనెను తక్కువగా పీల్చుకోవడమే కాకుండా రుచికరంగా ఉంటాయి. నెయ్యి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే అందులో చిన్న బెల్లం ముక్క వేయాలి. ఇడ్లీ పిండిలో ఒక తమలపాకు వేస్తే పులవకుండా ఎక్కువ సమయం ఉంటుంది. ఇడ్లీలు కూడా రుచికరంగా ఉంటాయి. సమోసాలు చేసేటప్పుడు అందులో నిమ్మరసం వేస్తే టేస్టీగా ఉంటాయి. గ్యాస్ సిలిండర్ పెట్టిన చోట తుప్పు మరకలు పోవాలంటే అక్కడ బేకింగ్ సోడా చల్లి శుభ్రం చేయాలి. అప్పుడు ఆ మరకలు అనేవి పోతాయి. పంచదార పాకంలో టేబుల్ స్పూన్ పాలు పోస్తే అందులోని మలినాలన్నీ బయటికి వస్తాయి. పంచదార తగ్గించుకోవాలి. కూరల్లో పులుపు ఎక్కువైనట్లయితే అర చెంచా పంచదార లేదా కొద్దిగా బెల్లం ముక్క కలిపినట్లయితే కూరలో పులుపు తగ్గడమే కాకుండా రుచి మరింత పెరుగుతుంది. బఠానీలను 8 గంటల పాటు నానబెడితే 2 రెట్లు విటమిన్లు అయితే పెరుగుతాయి. మిక్సీలో మినప్పప్పు గ్రైండ్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్లోని నీరు కొద్దిగా పోయండి. పిండి బాగా పొంగి ఇడ్లీలైతే దోశలైనా బాగా వస్తాయి. మిరపకాయల్ని పొడి కొట్టేటప్పుడు మనం మిక్సీ పట్టేటప్పుడు అందులో కొన్ని చుక్కల నూనె వేస్తే కారం ఎర్రని రంగు వస్తుంది. ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కూరగాయలు ఆకుకూరలు పచ్చదనం కోల్పోకుండా ఉండడానికి ఉడకబెట్టేటప్పుడు చిటికెడు ఉప్పు కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి వేయండి. ఎప్పుడు కాయగూరలు పచ్చగా ఫ్రెష్గా ఉంటాయి. కూరలకు పులుపు తక్కువైనట్లు కనిపిస్తే మార్కెట్లో దొరికే మామిడి పొడి కొంచెం పెరుగు కలపండి. టమాటో రుచి మనకి వస్తుంది.